నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జంటనగర్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రాండ్ నర్సరీ మేళా వచ్చేసింది. హైదరాబాద్ నక్లీస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 15వ ఆల్ ఇండియా అగ్రికల్చర్ షో 2024 కొనసాగుతుంది. అయితే ఇది తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్ సంస్థ 5 రోజుల పాటు దీన్ని కొనసాగించబోతుంది. మరి ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో, ఏ స్టాల్ ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ స్టాల్ ఆర్గనైజర్ మంజుల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ స్టాల్ ప్రత్యేకత ఏంటి మేడం? ఇక్కడ ఏ రకాల మొక్కలు ఉన్నాయి? మా దగ్గర కొంచెం రేర్ ప్లాంట్స్ ఉన్నాయండి. మా దగ్గర అన్ని ఇంపోర్టెడ్ ప్లాంట్సే ఉంటాయి. తర్వాత మనము ఎక్కువ మటుకు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. మెయిన్గా థాయిలాండ్, యూరోప్, ఇటలీ, తర్వాత చైనా, ఈ ప్రాంతం నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటాము ప్లాంట్స్. సో అందుకని మా స్టాల్లో అన్నీ కొంచెం రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కంట్రీ నుంచి వస్తున్నాయి మనకి. ఎక్కువ మెయిన్ బోన్సాయి మనం మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత ఫైకస్ వెరైటీ, ఆలివ్ ప్లాంట్స్, తర్వాత మన దగ్గర ఈ డ్రెసినా డ్రెకో, తర్వాత లెగస్ట్రోమియా, తర్వాత అజేలియా, తర్వాత కోరల్ బెర్రీ, ఇలాంటి డిఫరెంట్ రేర్ ప్లాంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. తర్వాత అవి కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మన దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చి 2000 నుంచి 10 lakhs 20 lakhs వరకే ఉన్నాయండి. ఎన్ని ఇయర్స్ నుంచి నిర్వహిస్తున్నారు? యాక్చువల్లీ ఇది మాది మెయిన్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ అండి. మాది మెయిన్ 30 years నుంచి మనము ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నాము. బట్ రీసెంట్గా మనము ఇది కూడా చేస్తే బాగుంటుంది, మా ల్యాండ్స్కేపింగ్ కూడా ఇది యూస్ఫుల్గా ఉంది అనుకొని 2 years నుంచి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎక్కువగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ మొక్కలను కొనుక్కొని వెళ్తున్నారు? కొంచెం పెద్ద అంటే లార్జ్ ల్యాండ్స్కేపింగ్ అట్లా బిగ్ ఇది ఉన్న వాళ్ళు అయితే బోన్సాయి అంటే వాళ్ళకి తగినట్టుగా రేట్లో కొనుక్కోండి. ఇవి కాక ఇంకా ఫారెన్ నుంచి వచ్చినట్టు కాకుండా ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. మరి వాటి పేర్లు అయితే ఎవరికి తెలియట్లేదు. సో అవి ఏం మొక్కలండి? యాక్చువల్లీ ఇవి కూడా చైనా నుంచే వచ్చాయండి. దీని పేరు వచ్చి అజేలియా అంటారు. ఇది షేడ్ ప్లాంట్. షేడ్ అంటే వింటర్లో ఫుల్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. అంటే హోల్ త్రోట్ ఇయర్ అంతా ఫ్లవర్ వస్తుంది మనకి. ఇవి కాకుండా మా నర్సరీలో ల్యాండ్స్కేపింగ్ రిలేటెడ్ అన్నీ దొరుకుతాయండి. స్టెప్పింగ్ స్టోన్ అవ్వచ్చు, పెబల్స్ కావచ్చు, తర్వాత గ్రీన్ నెట్ అవ్వచ్చు, తర్వాత దానికి కటింగ్ చేసే మెటీరియల్ అవ్వచ్చు, మాన్యూర్ అవ్వచ్చు, ప్రతిదీ ఒక్కసారి మీరు వచ్చారనుకోండి ల్యాండ్స్కేపింగ్ సంబంధించినవి అన్నీ మా దగ్గర మెటీరియల్ దొరుకుతాయి. ఇక్కడ నర్సరీ మేళాలో క్రిమి సంహారక మందులు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఆర్గనైజర్ సృజని గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు చాలా మంది మొక్కలు పెంచే క్రమంలో ఏ మందులు వాడాలో తెలియక ఏవి పడితే వేసేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఓకే, మనము పెంచుకునేదే మంచిగా తినాలి అని, హెల్దీగా ఉండాలని. సో మా దగ్గర వచ్చేసి అన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసిన ఫర్టిలైజర్స్ ఉంటాయి. ప్లస్ సాయిల్ ఫర్టిలిటీకి, ఇంకా ప్లాంట్స్కి చీడపీడలకి కూడా ఉంటాయి అన్నమాట. సో అవి వచ్చేసి ఇవి ప్లాంట్ గార్డ్, తర్వాత
పాస్మైట్ అని ఉంటాయి. ఇవి వచ్చి మీకు మిలీబగ్స్, సక్కింగ్ పెస్ట్, ఎఫిడ్స్, త్రిప్స్, మైట్స్ లేదా చూయింగ్ పెస్ట్, సో వాటన్నిటికీ మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అలాగే భూమి సారవంతం అవడానికి మనము డిఏపీలు ఇట్లాంటివి వేస్తే కొన్ని రోజులకి సాయిల్ అనేది ఫర్టిలిటీ పోతుంది. కానీ మా దగ్గర ఉండే ఫర్టిలైజర్స్ ఏంటంటే సాయిల్ రీఛార్జ్ చేస్తూ ఉంటాయి. మీరు మట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. టెర్రస్ గార్డెనర్స్ అయితే మీకు నేల ఉన్నా కూడా దాంట్లో మనం అందులో ఎరువులు వాడుకుంటే చాలా హెల్తీగా వస్తాయి మొక్కలు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ మా దగ్గర ఉంటుంది. టెర్రస్ గార్డెన్ అనేది చాలా మంది పెంచుకుంటూ ఉంటారు కదండి, మరి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి? మీరు మట్టి దగ్గర నుంచి అంటే మట్టిలో కలుపుకునే పోషకాల దగ్గర నుంచి మీకు ఏమన్నా దానికి ఇచ్చే ప్రతి వీక్ ఇచ్చే న్యూట్రిషన్, తర్వాత న్యూట్రిషన్ సప్లిమెంట్స్, ఆ తర్వాత అప్పుడు మళ్ళీ సీజనల్గా వచ్చే పెస్ట్, దానికి కంట్రోల్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన మందులు అన్నీ ఆర్గానిక్గా తయారు చేసినవి దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ, ఇవి కంప్లీట్గా ఆర్గానిక్. సో దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. అవి మన మీద పడినా మనం చేతులతో ముట్టుకొని వాటిని కలిపినా అవి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇవి ఆయిల్ కేక్స్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివి హర్బ్స్ యూజ్ చేసి చేస్తామన్నమాట. సో అవి ఈవెన్ పెస్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు అవి మన మీద పడినా, మన కళ్ళలో పడినా, పిల్లలు టచ్ చేసినా ఎవరికి ఎలాంటి హాని జరగదు, ఎలాంటి ఎలర్జీలు రావు. ఎన్ని ఇయర్స్ నుంచి దీన్ని నిర్వహిస్తున్నారండి? మేము గత 7 ఇయర్స్ నుంచి ఈ మేళాలో ఉంటున్నామండి. ప్రతి ఒక్క ఎక్స్పోలో మేము ఉంటాము. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నర్సరీ మేళాలో అడినియమ్స్ అనే మొక్కలు కూడా సందర్శకులను చాలా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడ నిర్వాహకురాలు మనోహరి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇక్కడ మీ మొక్కల ప్రత్యేకతలు ఏంటి? మా దగ్గర వచ్చేసి 2.5 ఇయర్స్ ఏజ్ నుంచి మేము ఒక 20 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న ప్లాంట్స్ సేల్ చేస్తాము. మాది ఇక్కడే హైదరాబాద్లో నర్సరీ అండి. హైదరాబాద్లో 2 ఎకరాల్లో ఓన్లీ అడీనియం ఉంటాయండి మాకు. పెద్దంబర్పేట అనే విలేజ్ వస్తుంది, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో. దానిలో పస్మాముల్ రోడ్లో ఉంటుంది. మా నర్సరీ పేరు వచ్చేసి హైదరాబాద్ అడీనియమ్స్. మా దగ్గర వచ్చి 600 వెరైటీస్ ఉంటాయండి. అడీనియమ్స్లో మీరు ఏప్రిల్ మేలో చూస్తే అసలు నర్సరీలో ఫోటోలు దిగడానికే వస్తారు జనాలు, అంత బాగా నర్సరీ ఉంటుందన్నమాట. ఇందులో అడీనియమ్స్లోనే ఒబేయిజం అని, అరబికమ్, సోకోట్రానం అని అట్లా వెరైటీస్ ఉంటాయండి. అన్ని ఏజ్ల్లోనూ ఉంటాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు అక్కడికి వస్తే చాలా బాగా చూడొచ్చు. ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా పెంచాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మొక్కలు బాగా పెంచుకోవాలి. ఎక్కువగా ఒబేయిజం అంటారండి. ఇది ఎక్కువగా కొనే మొక్క. ఇది ప్రతి ఒక్కళ్ళు గులాబీ పువ్వు ఉన్నట్టే ఉంటుందండి, కానీ దీనిలో వాసన ఉండదు, అంతే తేడా. వాసన ఉండదు, పువ్వు బాగుంటుంది, 9 రోజులు పువ్వు ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది అడీనియంలో అరబికమ్ వెరైటీ అనమాట. ఇది మొదలు చాలా లావ్ అయిపోతూ ఉంటుంది, దాని నుంచి స్టెమ్స్ ఎక్కువగా వచ్చి ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది. అది దాని స్పెషల్. మరి ఇక్కడ కాస్ట్ విషయానికి వస్తే ఎంత నుంచి స్టార్ట్ నుంచి ఎంతవరకు ఎండింగ్ వరకు ఉన్నాయండి? మా దగ్గర వచ్చి 250 నుండి స్టార్టింగ్ అండి. 250 నుండి 22,000 వరకు ఉన్నాయండి ప్రస్తుతం నర్సరీ మేళాలో. అది మన నర్సరీలో డిఫరెంట్ ప్రైసెస్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా యూనిక్గా ఉన్న మొక్క ఏదంటారు? ఇదండి, అరబికమ్ వెరైటీ. ఫ్లవరింగ్తో ఇట్లాగా ఎక్కువగా ఎవరు చూసి ఉండరు. ఇది వెరైటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నర్సరీ మేళాకి వచ్చిన ఒక సందర్శకురాలు ఇప్పుడు మనతో ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. మీ పేరు? శ్రీదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి. మీకు నర్సరీ మేళా ఎలా ఉపయోగపడుతుందమ్మా? నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉంటానండి.
ప్రతి సంవత్సరం వస్తుంటాను. నాకు టెర్రస్ గార్డెన్ ఉంది. ఒక 150 దాకా కుండీలు ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ పెంచుతున్నాను. నేను ఇప్పుడు మా ఇంట్లో అందరం కషాయం అలా అంతా తాగుతూ ఉంటాం అన్నమాట, అన్ని రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకొని. సో ఇక్కడ అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇంకా డెకరేటివ్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఎవ్రీ టైం వచ్చి మళ్ళీ కొత్త ఏమన్నా చూసుకోవడం, అలా తీసుకోవడం అలా అన్నమాట. అంటే బాగా అన్నీ దొరుకుతాయి కాబట్టి వేరే అంటే ఇప్పుడు నర్సరీకి వెళ్తే అన్నీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఇంకా డెకరేటివ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, లేకపోతే సీడ్స్ అన్నీ ఒకటే చోట దొరుకుతాయి కాబట్టి మళ్ళీ కుండీలు లేకపోతే స్టాండ్స్ కానీ అవన్నీ. సో మళ్ళీ ఇంకా ఎరువులు అవి కూడాను చాలా ఉపయోగం రావడానికి. నేను దాదాపు ఇప్పుడు ఒక 7-8 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. నర్సరీ మేళాలో మొక్కలే కాదు, మొక్కలు పెంచడానికి అనువైన స్టాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సందర్శకురాలు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? రాధిక. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం నుంచి ఇక్కడికి వచ్చారా? మీకు మొక్కలు పెంచడం హాబీనా అండి? చాలా ఇష్టం. మరి ఏ మొక్కలు తీసుకున్నారు? ఇప్పటికైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, లోపలికి వచ్చాం. మేము వచ్చి ఇప్పుడు క్యాక్టస్, చిన్న చిన్న క్యాక్టస్ తీసుకున్నాం. మా అమ్మాయికి కూడా అవే ఇష్టం, దాన్ని కలెక్ట్ చేస్తుంది. దాదాపు ఒక 20-25 వెరైటీస్ క్యాక్టస్లోనే ఉన్నాయి. మొత్తం నాడేనియం వెరైటీస్ ఇంట్లో మాకు చాలా ఇష్టం, చాలా పెంచుతాను నేను. దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి నేను పెంచుతున్నాను. ఈ మేళకు మాత్రం 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వస్తున్నాము. చూస్తే ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, మొక్కల్ని చూస్తే హ్యాపీగా ఉంటుంది. అంటే మీరు వచ్చే ముందే ఇన్ని కొనాలి, ఈ మొక్కలు కొనాలని ఫిక్స్ అయిపోయి వచ్చారా? అలా ఏం లేదు, ఇక్కడికి వచ్చాక ఏది నచ్చితే అట్లా తీసుకుంటాం, ఏది వెరైటీ అంటే అది తీసుకుంటాం. ప్రతి ఇయర్ కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. మాకున్న ప్లేస్లో ఏది సూటబుల్ అవుద్ది, ఎండ ఎక్కువ వచ్చినప్పుడు ఏది పెట్టాలి, షేడెడ్ ప్లాంట్లో ఏది పెట్టాలి, మన అపార్ట్మెంట్స్లో కొంచెం తక్కువ వస్తుంది, దానికి కావాల్సినవి చూసుకుని, ఎండ ఎక్కువ వచ్చే ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడ ఎంత ఏమేమి పెట్టాలి అవి చూసి కొంటాను. మీ పేరు? తేజస్విత. తేజస్విత. మీ మదర్? మా మదర్. ఓకే. మరి టెర్రస్ మీద చాలా మొక్కలు ఉన్నాయని మీ అమ్మగారు అన్నారు కదా, ఏ మొక్కలు ఉన్నాయండి? మోస్ట్లీ అడేనియం లాంటివి ఉన్నాయి, లోటస్ కూడా పెంచుతారు, ఇంకా బోన్సాయి ఉన్నాయి. ఇంకా మమ్మీకి అయితే చాలా ఇష్టం, నాకు కూడా పిచ్చి పట్టేసింది ఇప్పుడు. సో నేనైతే సక్యులెంట్స్ అండ్ క్యాక్టస్ పెంచుతాను. మాది అపార్ట్మెంట్స్ అనమాట, సో లిమిటెడ్ స్పేస్ కాబట్టి చిన్న చిన్నవి క్యూట్గా ఉండి తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నర్సరీ మేళాలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక స్టాల్ నిర్వాహకురాలు ప్రసన్న గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని మొక్కల గురించి, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ స్టాల్ ప్రత్యేకత ఏంటండి? మాది బృందావన్ గార్డెన్స్ అండి. మేము భీమవరం నుంచి వచ్చాము. మా దగ్గర చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. చాలా కొత్త కొత్త రకాలన్నీ కూడా మీకు పరిచయం చేయడం కోసం మేము ఇక్కడ స్టాల్ వేసామన్నమాట. మాకు చిన్న ప్లాంట్స్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ వరకు మేము అన్ని రకాల కొత్త కొత్త ప్లాంట్స్ని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొత్త కస్టమర్స్ కోసం మేము తీసుకొచ్చామండి. మీ దగ్గర ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల వెజిటేబుల్స్ మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి? మా ప్రత్యేకత ఏంటంటే మేము ఏ ప్లాంట్స్ అయినా సరే మాకు ఇక్కడ లోకల్లో దొరకదు, కొత్త వెరైటీ మన దగ్గర ప్రాపగేట్ అవుతుంది అనుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా మేము ఇక్కడికి తీసుకొస్తున్నామండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెక్సికన్ క్లెరోడాండ్రమ్ అండి.
ఈ ప్లాంట్ని మేము ఆల్రెడీ 6 months నుంచి మేము గ్రో చేస్తున్నాం. గ్రో చేసిన తర్వాత దాని సక్సెస్ రేట్ ఎంత ఉంది అన్నది మేము టెస్ట్ చేసిన తర్వాతే మేము ఇక్కడ మార్కెట్లోకి దీన్ని తీసుకొస్తామండి. ఇప్పుడు అలాగే మా దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్తో పాటు చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ అంటే వెరిగేటెడ్ వెరైటీస్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయండి, క్రేపర్స్, అలాగే చాలా రకాలు ఉన్నాయండి. అంటే మీరు ఇక్కడ ఓన్లీ ఎక్స్పో దగ్గరైనా నార్మల్గా కూడా మీరు అమ్ముతూ ఉంటారా? మాకు బృందావన్ గార్డెన్స్ అని భీమవరంలో నర్సరీ ఉందండి. ఇక్కడ కాస్ట్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చండి? అంటే 300 నుంచి స్టార్ట్ అవుతుందండి. 15,000 వరకు కూడా ఇక్కడ మనకి కాస్ట్ అన్నది ఉంటుంది. అంటే ప్లాంట్ వేరియేషన్ ఉన్నదాన్ని బట్టి, లేదా కొత్త ప్లాంట్స్ అండి ఎక్కడ మార్కెట్లో ఎక్కడా లేదు కొత్త ప్లాంట్ అనుకున్న దాన్ని బట్టి, లేదా మేము ఇంకా దాన్ని డెవలప్ చేయాలనుకున్న దాన్ని బట్టి మేము రేట్ అన్నది చెప్తూ ఉంటామండి. మీ స్టాల్ దగ్గర ఎక్కువగా తీసుకున్న ప్లాంట్స్ ఏంటివండి? కెలోడెండ్రమ్ వెరైటీ అండి, ఆర్కిడ్ రోజ్, అలాగే కెలోడెండ్రమ్ ప్లాంట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేకంగా మా అభినందనలండి. నేను గుంటూరు జిల్లా అమరావతి నుంచి వచ్చానండి, రాజధాని నుంచి, ఈ కార్యక్రమం కోసం. ఇలాంటి కార్యక్రమాలు పెడతాం ఎంతైనా మంచిదండి. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయండి. లైక్ నర్సరీ కానివ్వండి, కుండీలు కానివ్వండి, టెర్రస్ గార్డెన్కి సంబంధించినవి కానీ, గార్డెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతున్నాయండి. చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయండి. పూలు కానీ అన్నీ న్యాచురల్ అండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు దయచేసి మన అమరావతిలో కూడా పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. నర్సరీ మేళాలో రంగురంగుల పూల మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి కొందరు కొనుగోలు చేస్తుంటే మరికొందరు ఫోటోలు దిగి అనుభూతులను పంచుకుంటున్నారు. ఇక్కడ ఔషధ మొక్కల స్టాల్ దగ్గర అయితే సందడి మామూలుగా లేదు. ఇక్కడ 20 రూపాయల నుంచి 16 లక్షల రూపాయల ఖరీదైన మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ఒక సందర్శకురాలు ఉన్నారు. వారి నర్సరీలో ఫేస్ చేసిన అనుభూతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? మంజులత. ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుండి వచ్చానండి. సంగారెడ్డి నుండి వచ్చాను. ఏమేమి తీసుకున్నారండి? నేను చాలా మొక్కలు తీసుకున్నానండి. బ్రహ్మకమలం తీసుకున్నాను, ఈ బుద్ధుడిది తీసుకున్నాను, తర్వాత లవంగ ప్లాంట్ తీసుకున్నాను, బాదం ప్లాంట్ తీసుకున్నాను, రుద్రాక్ష ప్లాంట్ తీసుకున్నాను. చాలా మొక్కలు వెరైటీస్ తీసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇన్ని మొక్కలు తీసుకున్నారంటే డెఫినెట్లీ మీ ఇంటి పక్కన కానీ పైన కానీ చాలా ప్లేస్ ఉండే ఉంటుంది కదండి. మా దగ్గర టెర్రస్ గార్డెన్ ఉందండి. ఇంటి పైన 5 floors టెర్రస్ గార్డెన్. అన్నీ ఆ మొక్కలన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టానండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి? నేను ఇది 1 year బ్యాక్ కూడా 14th గ్రాండ్ మేళా అయిందండి. అప్పుడు చూశాను, అప్పుడు కూడా వచ్చాను, కొన్ని మొక్కలు తీసుకెళ్ళాను, ఇప్పుడు కూడా వచ్చి తీసుకెళ్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము మియాపూర్ నుంచి వచ్చామండి ఈ నర్సరీ మేళా చూడడానికి. కానీ చాలా బాగుందండి. ఇక్కడ మొక్కలు కానీ గులాబీలు, చామంతులు, బంతులు, అన్ని రకాల బోగన్విలియా చాలా బాగున్నాయి. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ కుండీలు కూడా చాలా బాగున్నాయి. వర్త్ సీయింగ్ అండి. తప్పకుండా చూడాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఎగ్జిబిషన్ అండి ఇది. ఇంకోటి, మట్టి కుండీలు పెంచడం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా మొక్కలు బాగుంటాయి, మనకు కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. కాబట్టి దీన్ని కూడా ప్రోత్సహించడం మంచిదని చెప్పి నా సలహా. నమస్కారం అండి. హలో అండి. మీ పేరు? ఐశ్వర్య. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ప్రతి ఇయర్ వస్తారు, ఇది ఫస్ట్ టైమా? ఇది ఫస్ట్ టైం.
ఏ మొక్కలు కొన్నారండి? ఫస్ట్ అయితే అన్ని కూరగాయల మొక్కలు ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్స్వి కూడా మంచిగా ఉన్నాయంటే ఇలా వచ్చామండి ఇక్కడ సైడ్. ఏ కొన్నారు వెజిటేబుల్స్? చిలీస్ అండ్ టామరిండ్ అవి తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ పువ్వులు కొంచెం చూద్దాం కలర్ఫుల్గా అని ఇక్కడికి వచ్చాము. మరి ఎన్ని కొన్నారు పువ్వులు? ఇంకా చూస్తున్నారా? ఇంకా చూస్తున్నాము. ఇది సెలెక్ట్ అయింది. ఎల్లో అని బాగా కనిపిస్తుంది. ఇష్టమా చామంతి? చాలా ఇష్టం. ఇంటి దగ్గర ఉన్నాయండి ఇంకా మొక్కలు చాలా ఉన్నాయండి. రోజెస్ గ్రో చేస్తాము మోస్ట్లీ. సో ఈసారి చామంతులు పెడదామని. మరి మీరు ఈ నర్సరీ గురించి చెప్పాలంటే, నర్సరీ మేళా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా దొరుకుతుంది ఇక్కడ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నర్సరీ మేళాలో ఎంతో అందమైన పువ్వులు ఉన్నాయి. ఇక్కడ స్టాల్ నిర్వాహకులు కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మేడం. మాది కాకినాడ మేడం, కాకినాడ గణపతి గార్డెన్స్. ఇక్కడ నర్సరీ మేళాలో 5 ఇయర్స్ నుంచి మనం పెడుతున్నాం. మంచి రెస్పాన్స్ ఉంది. మనది స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి. ఈ చామంతి స్పెషల్ ఎలా అంటే ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది. దాన్ని అలాగ బాల్ షేప్లో మనం ట్రైన్ చేసి తీసుకొస్తాం అనమాట. ఒక చెట్టుకి వచ్చేటప్పటికి పెద్ద మొక్క అనేటప్పటికి 3000 పైనే ఫ్లవరింగ్ ఉంటుంది. మన దగ్గర 40 షేడ్స్ అంటే లెమన్ ఎల్లో దగ్గర నుంచి గోల్డెన్ ఎల్లో వరకు, అలాగే పర్పుల్, డార్క్ పర్పుల్, ఆరెంజ్, ఇలా 40 షేడ్స్ ఉన్నాయి. మన ప్రైస్ వచ్చేటప్పటికి 300 నుంచి 3000 రూపీస్ వరకు ఉంది మన దగ్గర చామంతి. చామంతిని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మా ఫాదర్ దగ్గర నుంచి చామంతేనండి. మా దగ్గర మా నర్సరీలో అయితే అదర్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. మాకు ఇదైతే బాగా ఇంట్రెస్ట్, ఇదంటే మాకు బాగా ఇష్టం కూడా. అందుకని దీంట్లోనే స్పెషల్ చేసాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నాగార్జున. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సీతాఫలం మండి సికింద్రాబాద్, నేటివ్ ఆఫ్ కాకినాడ. 85 బట్టి ఇక్కడే ఉంటున్నాను. అది ఈ నర్సరీ మేళా గురించి చెప్దామని. ఈ గణపతి గార్డెన్స్ ఉంది కదా, ఇందులో ఇలాంటి స్పెషాలిటీ ఎప్పుడు కూడా ఇది చూడడం. ప్లస్ ఈ నర్సరీ మేళా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈవెన్ 20-30 రూపాయల నుంచి లక్షల దాకా ఉన్నాయి. అందరూ వచ్చి దీన్ని ఆనందించి కొనుక్కోవాలని మా రిక్వెస్ట్. కవర్ చేస్తున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అత్తాపూర్. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. ఓకే, నర్సరీ గురించి ఏమని చెప్పాలంటే ఏం చెప్పగలరా? నర్సరీ మేళా మొక్కలంటే చాలా ఇష్టం అండి. నాకే కాదు, ఇప్పుడు మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. సో మనం ఒక్కొక్క నర్సరీ ఎక్కడ మంచిగా దొరుకుతాయో తెలీదు. ఈ మేళాకి వచ్చామనుకోండి, అన్ని నర్సరీ వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, మనకి చాయిస్ చాలా ఉంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాము. సో లాస్ట్ ఇయర్ మా అబ్బాయి పెళ్ళి అయిందనమాట. మా కోడలు తనకి చూపెట్టడానికి పర్టికులర్గా తీసుకొచ్చాను. తన కోసం ఇది కొన్నాను అనమాట. తను కూడా చాలా ఆశ్చర్యపోయింది, ఎంత బాగుంటాయా అని. సో కోడలికి గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ ఇచ్చానండి నేను. సో తనని మెయింటైన్ చేయమన్నా ఇంకా దాన్ని. సో వి ఎంజాయ్ ది నర్సరీ మేళా వెరీ మచ్. అండ్ అందరినీ కూడా వచ్చి చూడమని నేనైతే చెప్తున్నా అండి. నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సునంద. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ టీచర్ అండి. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తానండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ ఒక 5 years నుంచి వస్తూనే ఉన్నాను. ఇక్కడ చూస్తే చాలా బాగుంటుందండి. కొన్ని రకాల ప్లాంట్స్ కూడా మేము తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టాము. మా ఇంట్లో ఉన్న ప్లేస్లో చాలా మటుకు ఇందులో ఉన్నాయి, చాలా మటుకు మేము నింపాము మొత్తము. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ రోజు రావాలనిపిస్తుంటుంది, కానీ టైం కుదరక మేము రాలేము. అసలు చూస్తుంటే అన్ని ఇంద్రధనుస్సులో ఉన్న రంగులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయేమో అన్నంత సంతోషం అనిపిస్తుంది. హలో అండి. హలో. మీ పేరు? త్రివేణి. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నగర్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము పాస్ట్ 2 years నుంచి వస్తున్నాం. ఏ మొక్కలు కొన్నారు ఇక్కడ? మేమైతే చాలా ఫ్లవర్స్ తీసుకున్నాం. పూల మొక్కలు ఉంటాయి, దాని తర్వాత మీకు కోకోపీట్ కానీ
ఇట్లా ఆర్గానిక్స్ ఏమన్నా కానీ సీడ్స్ కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ యూనిక్గా ఉండే కలెక్షన్ మొత్తం మనకి మేళాలోనే దొరుకుతుంది. నార్మల్ నర్సరీస్లో అయితే మనకి ఇట్లాంటి కలెక్షన్ కనిపించదు. సో ఓన్లీ మేళాకి వస్తే ఏంటి అంటే మనం యూనిక్ కలెక్షన్స్ చూడొచ్చు. బోన్సాయి పీసెస్ కూడా ఉంటాయి. అవి ఎన్నో ఇయర్స్ నుంచి పెంచుంటారు కాబట్టి మనం ఇంట్లో అయితే అట్లాంటి కలెక్షన్ అయితే చూడము. సో అట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం అయితే మేళాకి వస్తూ ఉంటాం అనమాట. ఎట్లాంటి కలెక్షన్ డిఫరెంట్ ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి, ఏ స్టేట్స్ నుంచి తీసుకొచ్చారు అనేది మనకు తెలుస్తుంది మేళాకి వస్తే. మొత్తానికి నర్సరీ మేళా సందర్శకులతో పోటెత్తడంతో హుసేన్ సాగర్ తీరం పీపుల్స్ ప్లాజా ప్రాంగణం అంతా కలకలలాడిపోతుంది. మీరు కూడా మొక్కల ప్రియులా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నర్సరీ మేళాకి వచ్చేయండి. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.